కొమ్మ కొమ్మ విన్నావమ్మ వింటర్ వచ్చింది, వస్తూ వస్తూ తనతో చల్లని గాలులు తెచ్చింది. అలానే చాలా వైరస్లు తీసుకొచ్చింది, పిల్లలకి చాలా డిసీజెస్ తీసుకొచ్చింది, పేరెంట్స్కి మెంటల్ స్ట్రెస్ కూడా తీసుకొచ్చింది. సో మీ స్ట్రెస్ని, మీ డౌట్స్ అన్ని తీర్చడానికే ఈ వీడియో వింటర్ కేర్ టిప్స్ ఫర్ కిడ్స్. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. మెయిన్గా ఇన్ఫాంట్స్ అండ్ న్యూబార్న్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, మా బేబీకి ఎన్ని క్లోత్స్ వేయాలండి? సో మదర్ ఎన్నైతే క్లోత్స్ వేసుకుంటుందో దానికన్నా 1 ఎక్స్ట్రా లేయర్ బేబీకి అవసరం అవుతుంది. ఆ ఎక్స్ట్రా లేయర్స్లో ఒకటే ఉలెన్ లేయర్ ఉండేలా చూసుకోండి, మిగతావి కాటన్ లేయర్స్ ఉండేలా చూసుకోండి. వింటర్లో ఉండే డ్రై ఎయిర్ వల్ల కొంత మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల ముక్కులు బ్లాక్ అవ్వడం, గురగుర అని సౌండ్స్ రావడం, అప్పుడప్పుడు తుమ్ములు రావడం అనేది చాలా కామన్ థింగ్స్ అనమాట. వీటి వల్ల మీ బేబీ కంఫర్టబుల్గా ఉంటే ఓకే, లేదు ఇబ్బంది పడుతుందంటేనే నేజల్ సెలైన్ డ్రాప్స్ వాడుకోవచ్చు, లేదంటే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఈ డ్రై ఎయిర్ నుంచి మీ బేబీని కాపాడుకోవడానికి ఇంట్లో హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేయొచ్చు. వింటర్లో స్కిన్ అండ్ లిప్స్ డ్రై అవ్వడం, క్రాక్స్ అవ్వడం, ఎలర్జీస్ రావడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. వీటి నుంచి మీ బేబీస్ని ప్రివెంట్ చేసుకోవడానికి స్నానం చేయించిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయండి, అలానే ఇంకొకసారి అవసరమైతే అప్లై చేయండి. ఈ వింటర్స్లో వైరసెస్ అనేవి చాలా ర్యాంపెంట్గా ఉంటాయండి. ఎంతో అవసరమైతే కానీ మీ పిల్లల్ని బయటికి కానీ క్రౌడెడ్ ప్లేసెస్కి కానీ తీసుకెళ్ళొద్దు. ఈ వింటర్ టిప్స్ అన్ని ఫాలో అవుతూ స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.